అనుకూలంగా వచ్చి ఎంతో వైభవంగా కార్యక్రమాలను కూడా ప్రతిదీ కూడా అద్భుతంగా జరిపించుకుంటున్నారు తండ్రి. గురు పౌర్ణమి అంటేనే గురు పూజ. మనకి గురువు ఎవరు? బాబా వారిని ఎవరి ద్వారా మనకి మార్గంలో నడిపిస్తున్నారు? ప్రసాదరావు గారు. పట్టుకున్నామంటే మన మార్గదర్శకులు, ముఖ్యంగా ముందుండి నడిపించేవారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ 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 సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి 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 శ్రీ సాయి जय बोलो श्री सती सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगी राजा परब्रह्मा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
त्र्यंबके देवी नारायणि नमोस्तुते आनंदमंगलकर्पूर नीराजनं समर्पयामि। ఇందాక మనం గురుధ్యానం చేసాం కదా, గురుధ్యానంలో శ్లోకం వమేవ మాతాచ పితాత్మదేవ వమేవ బంధుచ్చ సఖాత్మదేవ వమేవ విద్యాద్రవిణం వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయినాథాయ నమః ధ్యానం సమర్పయామి. అంటే బాబా నీవే నాకు తల్లివి, నీవే నాకు తండ్రివి, నీవే గురువు, నీవే దైవం, నీవే సకల ఐశ్వర్యాలు విద్య సర్వం నువ్వే. కాబట్టి మాకు ఇవన్నీ కూడా తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా అన్నీ నీవే మమ్మల్ని కాచి రక్షిస్తున్నటువంటి ఆ గురుదేవ మమ్మల్ని ఎప్పుడు కూడా ఇలాగే నీ చల్లని చెప్పులతోటి చూడు తండ్రి. సదా నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించు, సదా నీ స్పృహ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. ఎప్పుడు కూడా నేను పెరదారిలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళేటువంటి మార్గాన్ని నాకు చూపించు. నలుగురికి సహాయం చేసేటువంటి వాడిగా చేయగాని నలుగురికి అపకారం చేసేవాడిగా నన్ను మాత్రం తయారు చేయకు. నన్ను ఎప్పుడు కూడా నీ చల్లని చూపుతో చల్లగా చూడు తండ్రి అని ఈరోజు ఈ గురు పౌర్ణమి రోజు ఆ గురుదేవుని ఎంతగా మనం భక్తి శ్రద్ధలతో బాబా ఏం చెప్తారు, శ్రద్ధ సభుని. నీవు నమ్ముకున్నటువంటి గురువుని సర్వకాల సర్వావస్థలంతా కూడా అమితమైనటువంటి విశ్వాసంతో ఆయన్ని ఎప్పుడు కూడా పూజించాలి, స్మరించాలి, ధ్యానించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో దుఃఖాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే చంచల మనసు, అంటే మనిషి మనసు స్థిరంగా ఉండదు. ఇవాళ వచ్చి భగవంతుడి దగ్గరకు వచ్చి కొబ్బరిగా కొట్టి స్వామి నేను కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నాను వెంటనే తీరిపోవాలంటే తీరిపోద్దా? ఆయన మన కొబ్బరిగాని చూడండి, అయినా మన హృదయాన్ని చూస్తాడైనా. నువ్వు ఎలాంటి వాడురా, నీ మనసు ఎలా వద్దురా, నీ హృదయం ఎలా వద్దురా, స్వచ్ఛంగా ఉన్నావా, నీ ఏ విధంగా నడుస్తున్నా, నీ నడవడికి ఏంటి అవి చూస్తాడండి ఆయన. అందుకని గురువు అనేటువంటి వాడు మనల్ని సన్మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి వాడు. మరి ఆయన చెప్పినటువంటి బోధను మనం తెలుసుకోవాలంటే మనకి సాయి సచ్చరిత్రే మనకి మార్గము. అందుకని ఈరోజు అతి పవిత్రమైనటువంటి ఆ సచ్చరిత్ర పారాయణ అనేటువంటిది మీరు అందరి చేత ఒక్కొక్క అధ్యాయం పారాయణ చేయించడం జరిగింది. ఏంటంటే